తిరుగుతుంటే ఆ నవ్వే పిల్లంగోవై మోగుతుంటే
బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే జాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే ఆపసోపాలే నావిక ఆపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీని
కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా శ్రీకర శ్రీధర చితమందార సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీధర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరదా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా అక్షరంజాలిష్టంగాస్తు నాలుగు దిశల గంధాపందు ఆయుర్వేద ప్రాణే అక్షర పట్టుకో నీరు పోయమ్మాయి పుణ్యం పుణ్యాహం బాది ఏకగల సమాధిస్తూ తీర్థమాయుస్తూ పోయిన కుదురు తక్కువ తీర్థమాయుస్తూ మనస్తమాధి శాంతిరస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు పుష్టిమంగళమాస్తు కర్మసమర్థిరస్తు పుత్రసమర్థిరస్తు వేదసమర్థిరస్తు శాస్త్రసమర్థిరస్తు ధర్మాన్య సమర్థిరస్తు ఇష్టైశాన్యమస్తు యప్పామంత్రప్రహరమస్తు రిష్టేశ్వరస్తు శుక్రాయంగాయక బృహస్పతి సరేశ్వర రాహుకేతు प्रियं श्रद्धा मेधे प्रियं भगवान नारायण प्रियं भगवान स्वामी सेना प्रियं भगवान पितामह सत्या
వీళ్ళ యొక్క ముఖం మన ముఖంతో సంబంధం లేదు. దేని ముఖం సంతం ధారాత్మై రాక్తల సేవించడి వస్తున్యాదోచరత్తు వరుణముఖోషాభద్రత్తు ఓకాభద్రత్తు శాంతిపుష్యస్కాస్తు భోషణమస్తు ప్రణతిమో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వసంపదస్తు సుదేవో అజ్ఞానదస్తు శ్రీరామచంద్రం భగవంతుడే అదేన సత్యవదామహా ఇంద్రమానస్యపారకా అశ్వచర్వి ప్రస్తుతి కవిః మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం తరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులు ఏమో అది తేలేనా కుదురుగా ఉండే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కథ మారేనా నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా ఉనికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరిక కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా కాలాలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైన నువ్వవుతున్నావే మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా
అనవధపూరుషం యదహం వాయయంతిమాకోశదీర్ఘహస్తాయ ఆత్మాయ క్షయమస్య పురాజే వటుభోజధా గచ్చంతే సమితా వివాద ప్రప్రముచ్యతే ధృజక్షోహాని వచాతే తావతావచః ఉచ్ఛుష్టావోష్టావిదేవతే చక్రముః ఓషధజ అనుభాకుంవతః సుధాత్మానంజామి విదుః పరుః పరుః ఆస్తే లక్ష్మం వివాదం తాముగ్రమధ్యమతీ వివా సాకల్యక్ష్మత్కపదశ్చేన కితి భీతినా సాకం వాతస్య భ్రాత్యా సాకం నస్య విహాకయా అష్టావతి సోమవతి మోక్షయం శ్రీమురోదృశం పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతాస్తానో సంపగుంహసః యా ఓషధయత్సోపదాయీ ప్రవిష్టా పృథివీ మనో ఆకాంతరస్యుక్తమా జీవాతవే సుమోషధయత్పదే యదిదేవమస్యవామహైమ ప్రవిష్టాతి పూరుషः యాస్తే సముపసంవంతి యాశ్చ దూరం పరాగతాః ఇహ సంగత్యతా సర్వా అస్మై సందత్తభేషజం మావోరిషద్ధమికాయస్మై చాహం ఖనామి మహ నిర్వజ్య పుష్పదస్మాకం సత్తమస్తనాతురం ఓషధయత్సంవదం హేతోకేన సహ రాజ్ఞా యస్మై కరోతి ధనస్తనోజాయ సాధారణంగా ఒక్క నిమిషం అందరూ నిశ్శబ్దంగా ఉండండి. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఏదో ఒక పేరంతో లాగడం, లేకపోతే ఒక 5 9 30 కలిసి ఆ అమ్మాయితో భోజనం చేసి ఆ అమ్మాయికి 2 నక్షత్రం వేసి ఏదో అట్లవం తెచ్చింది పిల్ల అని చెప్పేసి ఓ మాట అనుకోవడంతో పూర్తి చేసేసుకునేటువంటి రోజుల్లోకి మనం వచ్చాం. నిజం చెప్పాలి అంటే వైదిక కాలంలో దీన్ని ఆత్మోత్సవము అని ఈ ఉత్సవం యొక్క పేరు. తర్వాత కాలక్రమేణా ఉత్సవములు ధనప్రధానాలు అయిపోయాయి. ఎప్పుడైతే ధనప్రధానాలు అయ్యాయో దాంతో కొంచెం సామాజిక వృత్తిటువంటి వాళ్ళం ఇందులో ప్రధానమైనది ఉత్తేజలే కాశించబడుతుంది కదా అనే దృష్టితోటి అది ఒకటి మిగిలింది సంప్రదాయం. కానీ ఈ ఆత్మోత్సవం అనేది వేదకాలంలో పెడితే వివాహితైనటువంటి కన్యక వివాహం అయిన తర్వాత రజస్రవడం అనేది ఒక సంప్రదాయం. అట్లా ఉండేది. రజస్ర కాని పిల్లలకు మాత్రమే పెళ్లి చేసేటువంటి రోజుల్లోని చట్టం, కాలం, మహర్షులు అన్ని కూడా ఆమోదించినటువంటి విధానం. ఇప్పుడు కాలాన్ని బట్టి, చట్టాన్ని బట్టి మనం రజస్సులైనటువంటి పిల్లలకే పెళ్లి చేయాల్సినటువంటి కాలం వచ్చింది. కాబట్టి ఈ కాలంలో దీన్ని ఆత్మోత్సవాన్ని భర్త చేసేటువంటి కార్యక్రమాన్ని హైందవ ధర్మం ప్రకారం ప్రతి విషయంలో కూడా స్త్రీకి స్వయంగా కొన్ని తనని తాను శుద్ధి చేసినటువంటి శక్తులు వేదోపాసన విధానాలు ఎరువు కనుక తండ్రి తల్లి కూర్చుని పక్క అమ్మాయికి పుణ్యా వాచనము ద్వారా ఈ త్రిరాత్రముల యందు సంభవించినటువంటి అశౌచాన్ని శుద్ధి చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. భర్త చేయనటువంటి పుణ్యావాచనం అన్నది వివాహితురాలు కాదు కనుక పిల్ల తండ్రి యొక్క అధీనంలోనే ఉన్నది కనుక తండ్రి ఆ బాధ్యతను స్వీకరించి ఆమెకి పుణ్యాహవాచనాన్ని చేసి ఆ అమ్మాయిని పవిత్రీకరించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆత్మోత్సవం యొక్క ప్రధానోద్దేశం ఈ అద్భుతనం కనుక అలాగే ఈ 3-4 రోజుల్లో కూడా ఆ అమ్మాయిని చక్కగా
ఈ ఆడవాళ్ళు అలాగే ఉపచారాలు చేయడం కనుక అనేక విజ్ఞాన విషయాలు ఉన్నాయి అందులో. మొట్టమొదటి చూడండి, మనందరిలో ఒక నాడు కోటీశ్వరాలైనా సరే కుండపెట్టులు అవన్నప్పుడు అప్పుడు ఒరే ఉపమా అంటే అర్థం ఏంటి, ఆ మట్టి మూపులోనే చిలకి అన్నం పెడతాం ఆ 3 రోజులు. అంటే ఆ కొత్తగా భూమిలో ఉన్నటువంటి ఆ మట్టి ఘనీభవించి కాల్చబడడం ద్వారా బ్యాక్టీరియా లేనటువంటి ఒక చక్కని ఒక పాత్ర ఉంది. ఆ పాత్రలో బెల్లంతో కూడినటువంటి అన్నాన్ని నేడి వేసుకుని పిల్లకి పెట్టడం ద్వారా ఈ శరీరంలో వచ్చేటువంటి మార్పులు ద్వారా సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు తొలగిపోయి ఆ అమ్మాయికి కొంచెం వేడి చేయడం, అలాగే ఈ పసుపు రాయడం ద్వారా కూడా 1 గంటలకి తగ్గ పసుపు రాసి 3 రోజులు చేసేసి 3 రోజులు కూడా స్నానం చేయకుండా ఉండడం, 1 గంట తగ్గ పసుపు రాసి పిల్లకి ఆ తర్వాత ఈ బెల్లపన్నం కట్టడం, వీటి ద్వారా ఈ ఉత్సవంలో విజ్ఞానాన్ని అందులో వినియోగం చేశారు. తర్వాత రెండవది ఏంటంటే దేహంలోకి కొన్ని మాలిన్యాలు పూర్తిగా తొలగిపోయినట్టయితే తప్ప దేహ సంబంధమైనటువంటి కొన్ని అనారోగ్య లక్షణాలు పూర్తిగా వదిలిపోవడం కనుక సంపూర్ణంగా మాలిన్యం దేహంలోకి తొలగిపోవడం కోసం ఆ నువ్వులుండ పెట్టి పిల్లకి చక్కగా ఆ నువ్వులో అందరూ రుచిగా ఇష్టంగా తినాలి. అట్లా తినడం ద్వారా దేహంలో ఉన్నటువంటి ఈ మాలిన్యాలన్నీ కూడా తొలగిపోయి ఆ పిల్ల మరింత స్వచ్ఛమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి పరిస్థితుల్లో తయారవు. అట్లా వీళ్ళు ఈ 3 రోజులు ఒక తాటాకు చాప్ మీద ఆ అమ్మాయిని పడగొట్టేవారు. ఎందుకంటే తాటియాకి విజ్ఞాన శాస్త్రం ప్రకారం మిగతా ప్రతి వృక్ష జాతి కూడా ఆక్సిజన్ విడిచిపెట్టి కార్బన్ డైఆక్సైడ్ గ్రహిస్తుంది. తాటాకు ఆ శక్తి ఎక్కువ, అందుకే సమున్నతంగా ఉంటుంది. తాటి చెట్టు, కొబ్బరి చెట్టు, కొబ్బరాకుల పచ్చడి పందిరి ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి ఎక్కువగా ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి శక్తి ఆ తాటాకు మాత్రమే ఉంటుంది. కనుక మళ్ళీ ఆ తాటాకుల్లో అది కూడా మళ్ళీ ఒక సాంప్రదాయాన్ని అన్ని కుటుంబాలను కలిసి ఈ పిల్లకి మంచి చేయాలి. ఒక కార్యక్రమం చేసుకుంటాము అంటే ఈ రోజున మనం ఎటువంటి కాలంలోకి వచ్చేసామంటే ఏదైనా ఉత్సవం గృహస్థులు నిర్వహించుకుంటుంటే ఆ సమయానికి మనం రావడం, వచ్చి ఏదో లక్ష్యం చేయడం, ఇలాంటి వాళ్ళు ఎలా చూడడం, ఎలా పెట్టుకోవడం అది జరుగుతుంది. కానీ నిజానికి ఒక గృహస్థితో శుభం జరుగుతుంటే ఆ గ్రామస్తులందరూ కూడా ఎవరికి తోచినటువంటి శారీరకమైనటువంటి హెల్ప్ వాడు చేసేవారు. అందరూ కలిసి ఆ శుభకార్యాన్ని నిర్వహించుకునేవారు. అలాగే సాధారణంగా ఊళ్ళోనే ఆ కుక్కీలు కూడా ఉండడం చేత ఆ మేనమా వెళ్ళి బాగా గొప్ప అలా ఆ తాటాకులు పెట్టుకుంటాం అనడం, ఆ మేనమామలు వెళ్ళి ఆ తాటాకులు పెట్టుకురావడం, ఆ పిల్లల అమ్మాయిని పెట్టుకోవడం లాంటి సాంప్రదాయాలు సహకారంలో భాగంగా, సమిష్టి కృషిలో భాగంగా, సమిష్టి విధానంలో భాగంగా, మానవుల యొక్క ఐక్యతా భావాలలో భాగంగా ప్రారంభమైనటువంటి సాంప్రదాయాలు. అట్లా సంప్రదాయం. అలాగే తెలుపు స్వచ్ఛత విధానం కాబట్టి సాధ్యమైన తెల్లని బట్టలు కట్టి ఈ అమ్మాయికి ఎంత పసుపు బాగా ఈ 3 రోజుల్లోనూ వీళ్ళు దేహానికి అప్లై చేయగలిగితే రోమరోమాల్లోకి ఆ నూనె ద్వారా వెళ్ళినటువంటి ఆ పసుపు ద్వారా ఆమె యొక్క దేహంలోకి ఏ రకమైనటువంటి బ్యాక్టీరియాలు ప్రవేశించకుండా యాంటీబయాటిక్ గా ఆ పసుపు ఉపయోగపడుతున్నటువంటి పసుపులు బాగా అప్లై చేయడం అనేది ఇవన్నీ సాంప్రదాయాల్లోకి విజ్ఞానంలోకి సాంప్రదాయం అనేటువంటి 2 అక్కడ సంయుక్తంగా నిర్వహించినటువంటి కార్యక్రమం. ఎప్పుడైతే మనం ఇట్లా చేసుకుంటున్నామో ఈ కార్యక్రమాలకు అధిష్టాన దైవం ఎవరంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి, చాలా చిత్రమైనటువంటి పరిస్థితి. దీనికి దైవంగా భావించాల్సి వస్తే దీనికి ప్రత్యక్ష దైవం ఎవరంటే గాయత్రి. మనకి ప్రత్యక్ష దైవం ఎవరండి అంటే గాయత్రి దేవి. చాలా మందికి తెలియని విషయం. ఎందుకంటే దీన్ని అయితే గాయత్రిని కూడా భువనేశ్వరి అనే పేరుతో పిలుస్తారు. మనం అందరం విజయ పూజ చేసుకుంటాం, మనం విజయ దర్శనం చేసాం అందరం. ఇట్లా కానీ అందులో ఆ దిగుతుడికి అధిష్టాన దైవం అపరాజితాది, అంటే పరాజయం లేనటువంటిది అపరాజితాది. అలాగే ఇక్కడ ఈ ఆత్మోత్సవానికి అధిష్టాన దైవం ఎవరంటే గాయత్రి. అందుకని ఈ గాయత్రిని భువనేశ్వరి అనే పేరుతో పిలుస్తున్నారు. అంటే సమస్త ప్రపంచాన్ని
పాలించగలిగినటువంటి శక్తి అయినటువంటి సూర్యుని యొక్క స్త్రీ స్వరూపమే గాయత్రి. కనుక మగ పిల్లవాడికి ఒక ఉపనయనం చేసేటప్పుడు అతనికి ఏ రకమైనటువంటి సంస్కారములు కల్పించబడి గాయత్రీదేవి యొక్క అనుగ్రహం సంప్రాప్తించేటట్టుగా అక్కడి నుంచి అతను గాయత్రి ఉపాసించుకునేటట్టుగా ఏ రకంగా అయితే మనకి యొక్క సాంప్రదాయాలు చెప్పబడ్డాయో ఆడపిల్లలకి ఈ రజస్వలపడం అనేటువంటి దేహేంద్రియ మార్పుల ద్వారా సంభవించేటువంటి ఈ ఉత్సవాన్ని గాయత్రీదేవి యొక్క అనుగ్రహాన్ని చూసినట్లయితే దాన్ని ఆ గాయత్రి యొక్క అనుగ్రహం చేత ఈమె వివాహమైన తర్వాత సంతానాన్ని ప్రసాదించేటువంటి అర్హత ఆమె దేహానికి ప్రాప్తించినట్లయితే ఎప్పుడైనా వాడు పెళ్లి కళా సంస్కృతిలో ఉంటాడో ఆత్మోత్సవమైనటువంటి అమ్మాయికి ఆత్మోత్సవం ద్వారా వంశాభివృద్ధి చేయగలిగినటువంటి సామర్థ్యం ప్రారంభమవుతుంది అనే సూచన ఇందులో అన్యాపదేశంగా మనకి చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఇందుకంతా ఎందుకు చెప్తున్నానంటే మగపిల్లల్ని ఈ కార్యక్రమం చేసేటప్పుడు మనం ఉపనయనం చేయడానికి ఉత్సవంగా ఎప్పుడైతే మార్చేసి దాని సంస్కార లక్షణాలు పోగొట్టేసి ఆ 4 రోజులు ఉపనయనం అంటే బాగోగులు డబ్బైపోతున్న వాళ్ళు ఇద్దరు 1000 రూపాయలు కానీ కూడా రెడీ అయిపోయారు. అంటే ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బులు అక్కడ ఖర్చు పెట్టండి అగ్నిహోత్రుల దగ్గర. కావాల్సిన ముఖ్యమైన వాళ్ళు తీసుకోండి, మిగిలిన 4 రోజులు అగ్నిహోత్రులు కాపాడండి. అలా అగ్నిని ఉంచుకోవడం అనేటువంటి మాత్రం ఏ రకంగా మగపిల్లాడికి ఉపనయనాన్ని సిద్ధింపజేస్తుందో ఇక్కడ ఇది కూడా శ్రేయహమగ్నిలాగా ప్రత్యక్ష భార్యాగ్ని పసుపు ద్వారా ఈమె యొక్క దేహంలో ఇక్కడ అప్లై చేయబడుతున్నారు. పసుపు ద్వారా, నూనె ద్వారా పుట్టినటువంటి ఈ తల్లిదండ్రులు అదే మాకేదో ఆడపిల్లల్ని మేమేదో చిన్నగా ఏదో కాలక్షేపం చేసుకోవాల్సిన వాళ్ళం, మేమేదో వాళ్ళకి వివాహాలు చేసుకోవాలి ఎన్నో కూడా బాధ్యతుంది. ఇదంతా సమాజం కల్పించినటువంటి చిన్న చూపు విషయం. నిజం చెప్పాలంటే సమాజంలో అకట్నాలని దురాచారాలకు కలిగినటువంటి చిన్న చూపు మాత్రం. అలా కాకుండా ఒక మగపిల్ల వాళ్ళకి ఉపనయనం చేసేటప్పుడు తండ్రి ఎంత బాధ్యతగా ప్రవర్తిస్తాడో తీర్చే భర్తని అవ్వకపోతే తండ్రి. కనుక ఆ రకమైనటువంటి ఆదర్శం పేదవాళ్ళ యొక్క అనుగ్రహం చేత చతుర్వేద స్వరూపాలని తన యొక్క పుత్రికలుగా పోయినటువంటి మన చిరంజీవి గోవిందరావు ఘనపాటి దాని విషయంలో మనందరికీ ఆదర్శవంతంగా నిలబడేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఆత్మ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించడమే. నిజం చెప్పాలంటే ఆడపిల్లల్ని కన్నాము అంటే ఏదో తగ్గి ఉండాలి, లేకపోతే ఏదో వెనకాల ఉండాలి, ఆడపిల్లకి ఏం చేయక్కర్లేదు, లేకపోతే ఆడపిల్ల కోసం పిల్లల్ని ఎలా దాడి చేసుకోవాలి, ఏదో పెళ్ళ పెట్టుకోవాలి, ఎవరికో చేసుకోవడం పెట్టాలి, ఈ భావం కాదు. ఈవేళ అన్ని రంగాల్లో కూడా ప్రైవేట్లు కానీ మరొకటి కానీ అన్ని రంగాల్లో ఆడపిల్ల ఏ విధంగా విద్యాపరంగా చూసిపెడుతున్నారో వైదిక ధర్మంలో కూడా ఆడపిల్లలకి అంత ప్రాధాన్యత ఉంది అనేటువంటి నిరూపణ చేసినటువంటి బాధ్యత నేనైతే వ్యక్తిగతంగా నా కొడుకు ఒకలాగా కూతురుకు ఒకలాగా ఏ కార్యక్రమాన్ని నిర్వహించారు. నాకు ఇద్దరు అమ్మాయికి ఎట్లా చేస్తున్నాం, అబ్బాయికి ఎలాగే చేస్తున్నాం, అబ్బాయికి ఎలా చేస్తున్నాం, అమ్మాయికి ఎలాగే చేస్తున్నాం. అంటే భగవంతుడు ఇద్దరిని ఇచ్చారు. అందుచేత ఆడపిల్ల పుట్టినటువంటి వాడు కేవలం ఆడపిల్ల పుట్టింది కాబట్టి ఇద్దరు పుట్టారు, ముగ్గురు పుట్టారు, నలుగురు పుట్టారు, ఆడపిల్ల ఎక్కువ, బాబోయ్ ఖర్చు ఎక్కువ అనే భావంతో ఏ విషయంలో వాళ్ళకి సంస్కారాలు లోపం చేయకుండా ఉండాలి, అందరూ ఈ సంస్కారాలు ఇలా నిర్వర్తించాలి. ఇది ఆత్మోత్సవ సంస్కారం అనేటువంటి విధానాన్ని లోకానికి నిరూపించడం కోసం చిరంజీవి గోవిందరావు ఘనపాటి దీన్ని కేవలం మామూలు కార్యక్రమంగా కాకుండా ఉత్సవంగా నిర్వర్తించబడినటువంటి మంచి పనిని స్వీకరించడం అనేది ఉదాహరణ ఆనందదాయకం, ఆశీర్వచన అర్హమైనటువంటి విషయం. కాబట్టి ఈ ఉత్సవాన్ని ఎట్లా నిర్వర్తిస్తుంటే ఇందులో ఈ పిల్లలు నా భార్యకి మేనకూడదు, నాకైతే ఒక రకంగా మానవ అందుచేత ఈ పిల్లల ముగ్గురు కూడా ఆ నలుగురు ఒక రకమైనటువంటి ముగ్గురు ఎందుకంటే ఇవాళ అందరిలోకి ప్రధానమైనటువంటి ఉత్సవం 4వది. ఎందుకంటే ఈ ముగ్గురు యొక్క ఉత్సవాన్ని నిర్వర్తింపజేసే పూర్తిగా ఆ గురుతరమైన ఇదే ఆర్గనైజ్ ఈ కార్యక్రమానికి వివేకు ఆ కార్యకర్త ఎలాగంటే ఇందులో మన 3వ అమ్మాయి అందరినీ వైకొస్తున్నాం అవగాహన క్రమంలో 3వ అమ్మాయి సౌభాగ్యవతి నెమ్మదిగా 10వ సంవత్సరం వయసు వస్తుంది. మా అన్నగారు కొన్ని వారి కుటుంబాచారాలు బట్టి మా అన్నగారు నుండి వీరభద్రరావు గారు సమీపంలో నేర్పులు దూరంగా ఉండి వారి ఆశీస్సులు వారి కుటుంబంలో ఒక
మూడో పిల్ల. అందుచేత మరి ఒక రకంగా మా ఆవిడికి అనుకూలంగా నేను నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే, చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు పిల్లల్లో సమాధానం చెందిన ఫస్ట్ విషదావధాని అమ్మాయి, ఫస్ట్ ఉపదేశం చదువుకున్నటువంటి పండితులు గణపాతి గారు. ఈయన ఈ రెండు రంగాలు కూడా నాకు అత్యంత ప్రీతికరమైన రంగాలు. ఈ రెండు రంగాల్లోనూ మా ఇద్దరక్కల పిల్లలు శిరోస్థానంలో ఉండడం నా అదృష్టం. అది ఏదో ఒకటి, ఈ అమ్మాయి ఏమో వేదావధాని, ఈ అమ్మాయి ఏమో సాహిత్యావధాని. అందుచేత వీళ్ళిద్దరూ కూడా అలాంటి పిల్లలు, మా ఇద్దరక్కల యొక్క పిల్లలు వీళ్ళు. అందుచేత ఇద్దరు నాకు బావమరుతున్నారు. అందుచేత ఈ అమ్మాయి ఈ ఉత్సవాన్ని గురించి నేను చెప్పినటువంటి విషయాల్ని నిజంగా చెప్పాలి అంటే ఇంట్రొడక్షన్ స్వీయ అనుభవం కూడా సామర్థ్యం అమ్మాయి యొక్క అమ్మాయిని చెప్పమని కోరుతూ మాటలు కాదు, మీరు ఏ పాటలు పెట్టినా ఆ మాటలు రీల్స్ చేసే విషయాలు కాదు, డైరెక్ట్ అనమాట. అది డైరెక్ట్ మీరు మాకు వాయిస్ కూడా రికార్డ్ చేసుకోండి. ఏ సంప్రదాయాలు ఏ ఆచారాలు ఒకసారి చూడండి. వాళ్ళు మునీశ్వరుడు ఋషులు వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి దాన్ని ఆ విషయాలన్నింటినీ కూడా మనకి తెలియాలి. ప్రతి చిన్న దాంట్లో కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. ఆడవాళ్ళు మనం పొట్టు ఎందుకు పెట్టుకోవాలి, ఇక్కడ ఎంతో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి నరములు, ఆ నరానికి సంరక్షణగా ఆ కుక్కను అక్కడ ఇది కాపాడుతుంటాయి. చూడండి, బుల్లెట్ షూట్ చేసేవాళ్ళు కూడా బుల్లెట్ షూట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ షూట్ చేస్తే వాళ్ళందరూ అయిపోతారు. అంచేత అలాంటి సున్నితమైన నరానికి సంరక్షణగా మనం ఇక్కడ తిలకము పెట్టుకోవడం అనేటటువంటిది ఆచారంగా గాజులలో కూడా అవి కదులుతూ ఉంటే ఆడవాళ్ళలో వైబ్రేషన్స్ వచ్చి వాళ్ళకి నాకు శక్తి పసుపు రాసుకోవడంలో కూడా సైంటిఫిక్ రీజన్, అది గోల్డ్ యాంటీబయాటిక్. ఇలాగా ప్రతిదీ అన్ని కూడా ఎంతో ఆలోచించి పెట్టినటువంటిది. ఏదైనా పండుగ వస్తే మనం మామిడాకులు కట్టుకుంటాం. ఆ మామిడాకులు కట్టుకోవడంలో కూడా ఒక సైంటిఫిక్ రీజన్. ఎందుకంటే మిగతా ఆకులన్నీ కూడా చెట్టు కూడా ఈ మామిడాకు ఏంటంటే మామిడాకు చెట్టు నుంచి కోసేసినా కూడా మనకి ఆక్సిజన్ ఇస్తుంది. మనం ఏదైనా ఫంక్షన్ చేస్తున్నాం అంటే జనాలందరూ నలుగురు ఎక్కువై కార్బోనేట్స్ ఎక్కువైపోతుంది. వాళ్ళు మనకి ఆక్సిజన్ కావాలి అంటే మామిడి ఆకు నుంచి వస్తుంది. అందుకని మామిడాకులు కట్టుకోవాలి. తులసి మొక్కని పెంచుకోవడం కూడా సైంటిఫిక్. అలాగే ఆ పసుపు, ఆ నూనె, ఇవన్నీ కూడా మనకి సైంటిఫిక్ గా వాళ్ళు రీసెర్చ్ చేసి పెట్టినవి. వాళ్ళు బాధపడుతున్నారు పీసీఓడితో, పిల్లలు పట్టుకుని బాధలు పడుతున్న వాళ్ళకి ఇవి పాటించకపోతేనే సర్వశుభం పొందుగాక.
తరుణి సర్వశుభం పొందుగాక. ఈ ధరణిని సదా ఈ ధరణిని ముద్దు లొంగి ఈ ధరణిని ముద్దులను కూర్చును. అవధోనోదిధోనోద్యవావధోనో దేవయమే ధోనోద్యవావధోనో దేవే ధోనో దేవయమే ధోనోదిధోనో దేవయేవై మే మే ధోనోదిదేవదేవా ఇమదేవై మే మజిమజేవాస్మాస్మాయేవే మజిమజేవాస్మై దేవాస్మాస్మాయేవైవాస్మై లోకా లోకాస్మాయేవై వాస్మై లోకా అస్మై లోకా లోకాస్మాస్మై లోకాస్మాస్మై లోకా ప్రేతాః లోకా ప్రేతా ప్రేతా లోకా లోకా ప్రేతా హేతా. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్నా వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరి గమ గరి దని దని ద ద ద రి ద ద ద రి ద ద ద రి ద ద మ గ మ ద ద మ ద ద ద ద రి ద ని పా మ రి ద గ మ గ రి గ మ గ ద మ ద ద రి ద గ రి మ గ ద మ గ రి ద ద మ గ రి గ మ మ గ రి గ ద ద మ రి గ ద ద ద మ గ రి ద రి గ మ ద సా. పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో. ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య
తేలండి నీ ఊహ మల్లింపులో చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి డుముకు టుమా టుమారి జమకు ఝమా ఝమారి ముస్తాబై ఉన్నా మరి అలరగొట్టై కచేరి చిటికెను వేస్తోంది కొనుకు చెడిన కుమారి చిటికెను వేలిస్తే చివరి వరకు షికారి ఎన్నో పొదలెనక ఎంతో పదిలముగా ఒదిగిన పుప్పొడి నీకిప్పుడు అప్పగించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా ఏడుగమ్మారి సిద్ధందించా ధమకు ధమా ధమారి చమకు చమా చమారి సయ్యారి సరాసరి మొదలు పెట్టే సవారి కనబడిపోతూ గెలిపిస్తాని పడుచుకలని బరిలో నిలిచే ప్రతిసారి అలసటలోనూ వదిలేకుండా ఒడిసి ఒడిసి పడదను చూడే నిన్ను కోరి తగువుల కదా ముగిసను కదా బిగిసిన ముడి తెగదిక పద కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను మమ్మారి సిద్ధందించా కళ్యాణి వచ్చా వచ్చా పంచ కళ్యాణి తెచ్చా తెచ్చా సింగారి చెయ్యందించా నేను మమ్మారి సిద్ధందించా ఏం పట్టించుకోవే చిన్ని నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుణ్ణి పట్టించుకోవే చిన్ని ఉన్న
ఉన్నాయి బాధలు కొన్ని నువ్వు దగ్గరైతే దూరం అవుతాయి అన్ని పట్టించుకోవే చిన్ని చక్కరే బుక్కినట్టుందే సొత్తుంటే నిన్ను అక్కరే తీర్చవే నీ ఇల్లు బంగారంగాను ముక్కరే చేయిస్తా జర్రంత చూడవే నన్ను లక్షణంగా లచ్చి మోహలే కలమల్ల కాలెట్టవే పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల సెట్ అయిపోవే జల్దీ సెట్ అయిపోవే కళ్ళు లొట్టి పక్కన కార పూసలెక్క మన జోడి మస్తుంటదే ఏ చెప్పలేదే ఇంతకన్నా చెప్పలేదే యాట కూర వండుతుంటే మసాలా కాటోలే నోరు ఊరిస్తున్నవే ఆ నల్లకొన్ని తిప్పి నీకు నాకు దిష్టి తీస్తానే సమ్మక్కకు సారక్కకు మొక్కుకున్నానే ఓయ్ ఓయ్ పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల మస్తుగా ఉందే ఇల్లు కుషైత ఉందే బుచ్చి మేక పిల్లల చుట్టాల నడుమ కలియ తిరుగుతా అంటే సిగ్గైతా ఉందే సర్ర సిగ్గైతా ఉందే పెళ్లి కొడుకోలేని పక్క కూసోని ఉన్నట్టు కల నేను గంట అంటే చిట్టి చేతులలా ఎర్ర మైదాకు నై ఉంటనే కొట్టుకున్నా తిట్టుకున్నా చెప్పినట్టు ఇంటనే ఓయ్ ఓయ్ పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే బొట్టు పిల్ల